భవానీదేవి ఇంటికైతే వాళ్ళ ఫ్రెండ్ అమృత వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే తనని చూసి చాలా సంతోషించి, "రా లోపలికి అమృత" అని చెప్పేసైతే తనని లోపలికి తీసుకొని వెళ్లి కూర్చొనిపెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కృష్ణ, మురారి వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూసిన భవానీదేవి అయితే, "రా టెంగరి, నీకోసమే ఎదురు చూస్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అమృతని చూసి, "ఎవరీవిడ" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. అది చూసిన భవానీదేవి అయితే, "ఇదిగో తిను నా ఫ్రెండ్ అమృత. తిను కూడా డాక్టరే నీలాగా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. తిను అమెరికాలో ఉంటుంది. తిను వాళ్ళ పిల్లల చదువుల్లో ఇక్కడ చదివిస్తుంది. వాళ్ళని చూడటానికి ఇక్కడికి వచ్చిందని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే ఓహో! అని చెప్పేసి నమస్తే అండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అమృత అయితే అండి అంటావేంటి? ఆంటీ అను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరే అని చెప్పేసైతే నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి అయితే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్‌వి కదా! నీకు చెకప్ చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుంది అమృత అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ, మురారి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇప్పుడు ఈవిడ చెకప్ చేస్తే నాకు ప్రెగ్నెన్సీ లేదని తెలిసిపోతుంది కదా! అని చెప్పేసైతే కృష్ణ, మురారి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.